హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది? ఆప్షన్ ఏ ఆనంద్ షరావత్, ఆప్షన్ బి పిటి ఉషా, ఆప్షన్ సి ప్రియాంక, ఆప్షన్ డి మేరీ కామ్. సరైన సమాధానం ఆప్షన్ బి పిటి ఉషా. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషాను స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. న్యూఢిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ సి గోవా. ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించారు. ఇంధన రంగంలో పురోగతితో పాటు గ్రీన్ ఎనర్జీ వనరులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6 నుంచి 9 తేదీల్లో నిర్వహిస్తున్నారు. 100 కంటే ఎక్కువ దేశాల నుండి దాదాపు 35,000 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండో ప్రశ్న, తొలి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి పాట్నా, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హైదరాబాద్. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే తొలి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించింది. వివిధ భాషలు, కాలాలకు చెందిన సుమారు 1,00,000 ప్రాచీన శాసనాలను ఇందులో ఉంచనున్నారు. మూడో ప్రశ్న, ఉల్లాస్ మేళాను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఎస్ జయశంకర్, ఆప్షన్ బి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ డి జ్యోతిరాదిత్య సింధియా. సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలోని నేషనల్ బాల్ భవన్లో 2 రోజుల ఉల్లాస్ మేళాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 700 మంది ఈ మేళాలో పాల్గొంటున్నారు. నాలుగో ప్రశ్న, నావల్ ఇనిషియేటివ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ డి బీహార్. బీహార్ ప్రభుత్వం నావెల్ ఇనిషియేటివ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఐదో ప్రశ్న, హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ సౌకర్యాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ దేశంలోని మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ సౌకర్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సదుపాయంతో హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సిద్ధం చేయవచ్చు. ఆరో ప్రశ్న, ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజనను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న 15 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఏడో ప్రశ్న, ప్రస్తుతం దేశంలోని ఎన్ని విమాన మార్గాలు ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద ఉన్నాయి? ఆప్షన్ ఏ 319, ఆప్షన్ బి 419, ఆప్షన్ సి 519, ఆప్షన్ డి 619. సరైన సమాధానం ఆప్షన్ సి
519. దేశవ్యాప్తంగా 519 విమాన మార్గాలు ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద ఉన్నాయి. 2016లో ప్రారంభించిన ఈ పథకం కింద 2 సముద్ర విమానాశ్రయాలు, 9 హెలికాప్టర్లతో సహా 76 విమానాశ్రయాలు నిర్వహిస్తున్నారు. 8వ ప్రశ్న, మొదటి బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ ఢాకా, ఆప్షన్ బి కొలంబో, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి కాఠ్మాండు. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. మొదటి బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనిని ప్రారంభించారు. బీమ్స్టెక్ను 1997లో స్థాపించారు. 9వ ప్రశ్న, అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ డాక్టర్ బీనా మోదీ, ఆప్షన్ బి సావిత్రి జిందాల్, ఆప్షన్ సి నీతా అంబానీ, ఆప్షన్ డి సుధా మూర్తి. సరైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ బీనా మోదీ. మోదీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ గా డాక్టర్ బీనా మోదీ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఇండోర్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సదస్సులో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అవార్డును అందజేశారు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 పొజిషన్ కు చేరుకున్న తొలి భారత ఫేసర్ ఎవరు? ఆప్షన్ ఏ మొహమ్మద్ సిరాజ్, ఆప్షన్ బి హర్షదీప్ సింగ్, ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ డి మొహమ్మద్ షమి. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.